వెల్కమ్ టు సూర్య ఇంటెర్స్ అండి. ఇప్పుడు మీకు ఒక డూప్లెక్స్ హౌస్ మీకు చూపించబోతున్నాను. డూప్లెక్స్ హౌస్కి మన కింద నుంచి మనం పై ఫ్లోర్కి వెళ్ళడానికి స్టెప్స్ ఏవైతే ఉన్నాయో అవి పెట్టిన తర్వాత, అంటే అవి సిమెంట్తో కాకుండా ఐరన్ యాంగ్లర్తో పెట్టినటువంటి ప్లేస్లో మనం అక్కడ ఏ విధంగా చేయాలి అనేది మీకు ఇది చూస్తే కనుక ఒక ఐడియా వస్తుంది. ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇది చూస్తున్నారు కదా, ఇవి మనం ఏంటంటే జస్ట్ మార్బుల్ వేయటానికి ఒక ప్లైవుడ్ షీట్ మనం పెట్టి దానిపైన మార్బుల్ షీట్ వేసిందండి. ఇది ఒక ప్లైవుడ్ పెట్టి దానిపైన మార్బుల్ షీట్ వేసినటువంటి ప్లేస్, మిగిలినంతా అట్లాగే కనిపిస్తుంది. యాంగ్లాలు అన్నీ కనిపిస్తున్నాయి చూసారా, అన్ని యాంగ్లాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ ప్లేస్ మనం ఏంటంటే మీరు ఈ ఈ వర్కింగ్ వీడియో చూడటం వల్ల ఏంటంటే మీరు మీకున్న ప్లేస్ని మేనేజ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ ప్లేస్ని మనం మేనేజ్ చేస్తున్నాం ఎట్లా అంటే స్టోరేజ్, ఫుల్ స్టోరేజ్ వచ్చేటట్టు మనం చేస్తున్నాం అండి. ఇది ఈ మధ్య ప్లేస్లో మనకి దీన్ని 3 పార్ట్లుగా డివైడ్ చేసాము. ఆ 3 పార్ట్లో ఇప్పుడు మధ్యలో పార్ట్ కటింగ్ చేయటం, ఒక బాక్స్ కటింగ్ చేయటం జరుగుతుంది. ఈ మధ్యలో పార్ట్ ఏంటంటే అక్కడ మధ్యలో పెట్టిన తర్వాత మనకు రైట్ సైడ్ వచ్చేసి వాష్ బేసిన్ ఉంటుంది. రైట్ సైడ్ వాష్ బేసిన్ ఉంటుంది. లెఫ్ట్లో మనం బాగా ఏదైతే మెట్ల దగ్గర స్టార్ట్ అయిందో, అంటే ఇగో ఇక్కడ చూసారా, ఈ ప్లేస్ మనం మధ్యలో బాక్స్ అవి యాంగిల్స్ కరెక్ట్గా ఉండవు కాబట్టి, ఎలక్ ల్యాంపులు కరెక్ట్గా ఉండవు కాబట్టి మనం కరెక్ట్గా చేయటం జరుగుతుంది. అక్కడ ఏదైతే లెవెల్ ఉంటుందో ఆ లెవెల్ వేయటం జరుగుతుంది, చూస్తున్నారు కదా. ఆ లెవెల్ తర్వాత ఆ బాక్స్ ఫిట్టింగ్ చేయటం తర్వాత మనకి ఆ రైట్ సైడ్లో ఏ ప్లేస్ కనబడుతుందో ఆ పైన చూసారా, పైన ఆల్రెడీ చేయాల్సింది ఉంది. పైన ఫ్రంట్ మాత్రం ఒక ప్లాంక్ పెట్టారు అంతే. ఈ బాక్స్ మనం అయిపోయిన తర్వాత కింద నుంచి కూడా మనం స్టెప్స్ పైన ఏదైతే కనబడుతున్నాయో ఆ యాంగిల్స్ కింద కూడా మనం షీట్తో క్లోజ్ చేస్తాం. అటుపక్క మీరు రైట్ సైడ్లో చూస్తే అక్కడ అదొక పార్ట్. ఇది చూసారా, ఇవి స్టెప్స్కి ఏవైతే ఉన్నాయో కరెక్ట్గా ఆ మెజర్మెంట్ తీసుకుని అవి కట్ చేసి దానికి అట్లా కరెక్ట్గా పెట్టడం వల్ల ఏంటంటే ఆ ప్లేస్ గ్రానైట్ అంటే మార్బుల్ ఏదైతే ఉందో దానికి కరెక్ట్గా టచ్ అయ్యి మనకి ఇది వస్తుంది అనమాట. అప్పుడు మనకి పూర్తిగా అది క్లోజ్ అవ్వటం జరుగుతుంది. అప్పుడే మనకి స్టెప్స్ చాలా లుక్ అనేది అప్పుడు మనకి బయటకు వస్తుంది అనమాట. ఈ ప్లేస్ చూసారా, కరెక్ట్గా అట్లా మార్బుల్కి టచ్ అయిపోయి మనకి ఈ ప్లైవుడ్ ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. ఇది ఏంటంటే దీనిపైన మనం ఏదైతే కలర్ ఉంటుందో తర్వాత ఆ సెలక్షన్ మనం ఏదైతే కలర్ కావాలనుకున్నా ఆ కలర్ మనం దానిపైన వేసుకోవచ్చు. ఇది ఏంటంటే ఈ ప్లేస్ మేనేజ్ చేయటం కోసం ఇట్లా మనం చేయొచ్చు. చూడటానికి ఈ వెల్డింగ్ ఇది ఉన్నాయి సరే, ఇది ముందే చేయించాం. ఏదైతే రైలింగ్ కనిపిస్తుందో ఈ వెల్డింగ్ ముందు చేయించాం అనమాట. ఈ వుడ్ వర్క్కి ముందు ఆ వెల్డింగ్ చేయించేసుకోవాలి. చేయించుకున్న తర్వాత మనం ఈ ఇన్స్టాల్ చేయటం అనమాట. ఏదైతే వుడ్ ప్లాంక్ ఉందో కరెక్ట్గా కట్ చేసుకొని చేయటం జరుగుతుంది. ఆ తర్వాత ఇది చూసారా, ఈ రైట్ సైడ్ పార్ట్ అనమాట. ఈ పార్ట్లో మనం వాష్ బేసిన్కి మనం ప్లేస్ పెట్టాము. పైన కనపడుతుంది చూసారా, అవి స్టెప్స్ ల్యాండింగ్ అనమాట. అది పై పార్ట్లో ఈ ప్లేస్ అంతా మనం క్లోజ్ చేయాలి. యాంగ్లర్ కనబడుతుంది, రైట్ సైడ్ గోడ కనబడుతుంది, పైన యాంగ్లర్లు కనబడుతున్నాయి, కింద ఒక బాక్స్ మాత్రం పెట్టాం. రైట్ సైడ్లో అవి వాటర్ మనం అవి ఉన్నాయి కదా, పైపులు ఉన్నాయి. ఈ బాక్స్ పెట్టిన తర్వాత ఇటుపక్క ప్లేస్ ఉంది సరే, ఈ పక్క మాత్రం మనం దాంతో క్లోజ్ చేస్తాం. మనం కొంతవరకు డమ్మీ చేస్తాం. ఈ ప్లాంక్ కూడా పైన పెట్టడం జరుగుతుంది. ఇది పెట్టడం జరిగిన తర్వాత మీకు ఏంటంటే ఇదంతా క్లోజ్ అయిపోతుంది, చూపించేదంతా క్లోజ్ అయిపోతుంది. ఈ వీడియో మీకు ఏంటంటే మీరు ఏదైతే డూప్లెక్స్ హౌస్లో ప్లేస్ మేనేజ్ చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. దీన్ని బట్టి మీకు కొంతవరకు ఒక ఐడియా వస్తుంది. ఆ ఐడియాని బట్టి మీకు ఏ ప్లేస్లో ఎట్లా ఉంటుంది అనేది చూసుకొని మీరు దాన్ని బట్టి మీరు చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇప్పుడు చూసారా, ఇది మనకి కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇది ప్లైవుడ్ వర్క్. దీనికి ఇక్కడ మనం ఇంకా లైట్స్ పెట్టాల్సింది కూడా ఉంటుంది. ఇది మామూలుగా రఫ్ వర్క్ అయింది, ఒక ప్లైవుడ్లో ఇట్లా స్ట్రక్చర్ అయింది. ఇంకా మనకి మధ్యలో ఈ పైప్ కనిపిస్తుంది, ఈ పైపులు కూడా కనిపించవు. ఈ పైపులు యాంగ్లర్లు కూడా కనిపించకుండా క్లోజ్ చేయడం జరుగుతుంది. బాక్స్ చూసారా, అది మెట్లు ఎంతవరకు అయితే డెప్త్ ఉన్నాయో, అంటే లోతు ఎంత అయితే ఉందో అంతవరకు ఆ బాక్స్ పెట్టడం జరిగింది.
అప్పుడే మనకేంటంటే ప్లేస్ ఎక్కడ వేస్ట్ పోకుండా మనం పెట్టుకున్నట్టు. ఇది కింద అయిపోయింది. ఈ పైన కూడా మనం వుడ్‌తో మనం ఇది క్లోజ్ చేసాం చూసారా? ఈ పైన ఇక్కడ ఒక హ్యాంగింగ్ లైట్స్ కింద హ్యాంగ్ చేసుకోవచ్చండి. దీనివల్ల ఏంటంటే చాలా లుక్ ఉంటుంది. ఇక్కడ వాష్ బేసిన్ పైన కూడా మనం కింద ఒక డోరు, పైన ఒక లైట్ కూడా పెట్టుకోవచ్చు. ఈ ప్లాంక్ పెట్టేసరికి చూసారా ఎంత లుక్ మారిపోయింది చూసారా? స్టెప్స్ యాంగ్లర్‌లో ఒకసారిగా క్లోజ్ అయిపోవటం జరిగింది. ఎంత లుక్ డిఫరెంట్‌గా అయిపోయింది చూసారా? అట్లా మనం వుడ్‌తో మనం క్లోజ్ చేసుకొని ఒక డిఫరెంట్ లుక్ తీసుకొని రావచ్చు. అది కలర్ మనం ఇంకా కొంత లామినేట్ చేస్తే ఇంకా దాని బాగుంటుంది. ఇది చూసారా? ఈ పెద్ద ప్లాంక్ ఐరన్‌కి ఎట్లా ఇది హ్యాంగ్ అవుతుందనేది మీకు బోల్ట్ సిస్టమ్ కనబడుతుంది చూసారా? ఆ బోల్ట్ యాంగ్లర్‌కి ఫిక్స్ అయిపోతుందనమాట. అప్పుడు మనకేంటంటే వెయిట్‌గా అవుతుంది. ఇప్పుడు మనం అవి కూడా ఏవైతే యాంగ్లర్లు కనిపిస్తున్నాయో అవి కూడా క్లోజ్ చేసాము. క్లోజ్ చేసి ఇంకొక లాస్ట్ అండ్ ఒక పీస్ పెట్టడం జరుగుతుంది. పైన కూడా మనం ఆ షీట్ పెట్టడం చూసారు కదా? పైన కూడా షీట్ పెట్టేసాము. కింద ఈ క్లోజ్ చేసుకుని ఇక డోర్స్ వరకు ఉంటుంది. ఇది కొంతవరకు కంప్లీట్ అయిందనమాట ఇప్పటికి. చూసారా? మొత్తం ఏంటంటే ఒక వుడెన్ లుక్ వచ్చేసింది మొత్తం. ఎక్కడ మనకి ఐరన్ యాంగ్లర్ ఎక్కడ కనిపించకుండా అయిపోయింది చూసారా? జస్ట్ ఇక్కడ మనం ఒక వాష్ బేసిన్ ఇది ఇక్కడ వెనకాల మిర్రరు, పైన ఒక లైట్ ఇచ్చేస్తే అది అది వర్క్ అవుతుంది అది. ఇక ఇక్కడ ఒక 2 డోర్స్ పెడతాం నెక్స్ట్. ఇక్కడ డోర్స్ పెట్టేస్తే కనుక ఇది అయిపోతుంది. ప్లైవుడ్ వర్క్ అయిపోతుంది. నెక్స్ట్ లామినేట్ ఏదైతే సెలెక్షన్ అయిందో అది అక్కడ పెట్టేస్తాం లామినేట్స్. ఇది మీరు చూస్తున్నారు కదా బాత్రూమ్ పైన, అది బాత్రూమ్ కనిపించకుండా ఇంకొక డోర్ వచ్చేస్తుంది. డోర్తో క్లోజ్ అవుతుందండి. ఈ వీడియోకి ఇంతే అండి. ఇది నెక్స్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీడియో దీని కంటిన్యూషన్ ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.